హలో హాయ్ అండి. ఈరోజు అయితే ఫాస్ట్ ఫుడ్ స్టైల్లో నూడిల్స్ చేసుకుంటానండి. ఈరోజు అయితే ఎలా చేసుకోవాలనో చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద బొగోని పెట్టేసుకొని వాటర్ వేసి పెట్టేసుకోవాలండి. ముందుగానే వాటర్ వేడి అయ్యే లోపల మనం క్యాబేజ్ కట్ చేసి పెట్టేసుకోవాలండి. నీళ్ళైతే వేడైనాయి మసలుతున్నాయి. నేను ఈ ప్యాకెట్ అయితే షాప్ లెక్కించి కొనుక్కోనండి. అయితే 40 రూపీస్ ఉంటుందండి. ఇలా వేసేసుకోవాలండి. ఇలానే ఇందులోకి ఒక చెంచా వరకు ఆయిల్ వేసేసుకోవాలండి. ఎందుకంటే అంటుకోకుండా విడివిడిగా ఉంటాయి. ఈ ఉడికే లోపల క్యాబేజ్ అనేది కట్ చేసి పెట్టేసుకుందామండి. ఇలా సన్నం కట్ చేసి పెట్టేసుకోవాలండి, పొడి పొడిగా. ఉడికిపోయినాయండి, తీసేసుకుందాం. ఇప్పుడు ఒక జాలి పెట్టేసుకున్నాను, అందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక ఇలా మీదకించి ఇట్లా చల్ల వాటర్ వేసేసుకోవాలండి. నీళ్ళంతా గారిపోయినాక ఒక ప్లేట్లోకి వేసేసుకొని ఆరబెట్టేసుకోవాలండి. ఇలా ఒక కడాయి పెట్టేసుకుందామండి. ముందుగానే స్టవ్ ఆన్ చేసేసుకొని సరిపడినంత ఆయిల్ వేసేసుకోవాలండి. అందులోకి పొడుగు కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్, క్యారెట్, బీన్స్, కరివేపత్తా ఇలా 4 ఇందులో ఆయిల్లో వేసేసుకోవాలండి. ముందుగానే ఆయిల్ వేడవుతుంది, వేసేసుకుందాం. ఇప్పుడు ఇలా కలిపేసుకోవాలండి బాగా. ఎగ్ నూడిల్స్ కావాలన్న వాళ్ళు సేమ్ ఇలాగేనండి. ముందుగా ఎగ్స్ వేసేసుకుని ఆయిల్లో ఎగ్ వేసేసుకున్నాక ఈ క్యాబేజ్ అనేది వేసేసుకోవాలండి. వేసేసుకున్నాక ఇలా కలిపేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ అండి. దానికి దీనికి ఏం డిఫరెన్స్ ఏం ఉండదు. ఓన్లీ ఇది ఎగ్ వేయడం వల్ల ఎగ్ నూడిల్స్ అయిపోతుంది. అది మేమైతే ఎగ్ తిన్నాం కాబట్టి వెజ్ గానే వేసేసుకున్నాము. ఎగ్ కావాలంటే మీరు ఇట్లా వేసేసుకోవచ్చు అండి. ఇట్లా కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్, నేనైతే చిటికే పసుపు వేసుకుంటున్నానండి. మీరు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఫాస్ట్ బండి మీద అయితే పసుపు అయితే యాడ్ చేయరు. నేనైతే వేసుకున్నాను, నాకు ఇష్టం కాబట్టి. వేగిపోయిందండి. నూడిల్స్ అనేది ఇట్లా చల్లగా అయినాక ఇట్లా వేసేసుకోవాలండి. ముందుగా ఇలా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు, కొద్దిగంత సోయా సాస్ వేసుకుంటున్నానండి. ఇందులోకి కొద్దిగంత చిల్లీ సాసు, కొద్దిగంత టమాటా సాస్ అండి. ఇలా మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి. కొద్దిగంత వెనిగర్ అండి. లాస్ట్లో కొత్తిమీర జల్లేసుకొని ఇంకొకసారి ఇలా కలిపేసుకోవాలండి. నూడిల్స్ రెడీ అయిపోయిందండి. స్టవ్ బంద్ చేసేసుకుందాము. అంతేనండి, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. మీకు గిట్టంగా నచ్చితే ట్రై చేయండి.